హలో అండి అందరికీ, నేను మీ విలేజ్ అమ్మాయి పెళ్లి సిరీస్ పార్ట్ 4కి అయితే వచ్చేసాము. పెళ్లి సిరీస్ పార్ట్ 4లో మార్నింగ్ పూట పెళ్లి రోజు ఏమేమి చేసాము, ప్రధానం ఎలా పంపించాము, దేవుడికి ఎలా పెట్టుకున్నాము, పెళ్లి కొడుకుని ఎలా చేసాము, ద్వారపాకు కట్టడం అన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మా సైడ్ ఎలా పెళ్లి కొడుకుని చేస్తాము, ఎలా దేవుడికి పెట్టుకుంటాము అవన్నీ అయితే ఈ వీడియోలో ఫుల్గా చూపించేస్తాను చూడండి. ఇదైతే ఇల్లు అండి, ఇంట్లో మొత్తం ద్వారపాకు కట్టడానికి రెడీ చేస్తున్నాము. దేవుడు కూడా అయితే ఫస్ట్ డెకరేషన్ అంతా చేసేసి దీపారాధన చేసేసి ఇంట్లో ద్వారపాకు అయితే కట్టేస్తారు. మేళగాళ్ళు వచ్చి మేళం వాయిస్తూ ఉన్నారు చూడండి. ఇంకా అప్పుడు ద్వారపాకు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఒక పక్క ద్వారపాకు పడుతుంటే మేము ఊర్లోకి వెళ్ళి పెళ్లి కొడుకుని చేస్తున్నామని పిలిచి వచ్చేసాము. సో ఒక పక్క పెళ్లి కొడుకుని చేయడం, ఒక పక్క ద్వారపాకు కట్టడం అన్నీ ఒకేసారి అయిపోతాయి మా ఫ్యామిలీలో అయితే. ఇంకా ద్వారపాకు కట్టిన తర్వాత పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేస్తాము. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా పేరెంట్ వాళ్ళు ఉంటారు, బాలలని ఒక 5గురిని పెళ్లి కాని పిల్లలకి బొట్లు అవి పెట్టేసేసి బాలలకు ఉంచుతారు అబ్బాయితో పాటు ఏం తినకుండా. ఇంకో 5గురు పేరెంట్ వాళ్ళైతే ఇంకేం తినకుండా ఆడవాళ్ళు ఉపవాసం అయితే చేస్తారు. ఫాస్టింగ్ చేసిన వాళ్ళు పంటి అని పట్టుకుంటారు, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. పంటి ఎలా పట్టుకుంటారు అవన్నీ ఉంటాయి ఈ వీడియోలో. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేశారు, కంకణాలు కట్టుకోవడం అవన్నీ ఉంటాయి చూడండి. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ద్వారపాకు అయితే ఇల్లంతా ఇలా కట్టేస్తారు పెళ్లి ఇంటిలో. మీ సైడ్ ఎలా కడతారు, ఏం చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. మా సైడ్ ఆచారాలు సాంప్రదాయాలు కొంచెం బాగుంటాయి డిఫరెంట్గా, మీ వైపు ఎలా ఉంటాయి కూడా కామెంట్ చేయండి. ఇంకా చూడండి, తోటి పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఈసారి మారిపోయాడు అన్నమాట. తోటి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క వాళ్ళ బాబు వచ్చాడు. సో ఇంకా ఫస్ట్ పీటల మీద కూర్చోబెట్టేస్తున్నాం పెళ్లి కొడుకుని చేయడం కోసం. పీటల మీద కూర్చున్న తర్వాత ఇంకా యాజ్గా మొన్న పెట్టాను కదా పెళ్లి కొడుకుని చేయడం ఎలాగో సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి హారతి పళ్ళం పట్టేసుకొని ఇంకా పాటలు అయితే పాడేసి మంచిగా డెకరేషన్ అయితే చేసేసాం కదా, అక్కడ కూర్చోబెట్టి పాటలు పాడేస్తారు. ఇంకా తర్వాత పేరెంట్ వాళ్ళకి ఆకు ఒక్కలు అదే ఇచ్చేసి పంపించేస్తాం కదా. కొన్ని భాషలు అయితే తాంబూలం అంటారు, తాంబూలం ఇచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు బొట్లు పెట్టేసి అక్షంతలు వేసి ఆశీర్వదించి ఇంకా అన్ని గ్యాస్కి అంతకుముందు వీడియోలాగా ఉంటుంది. పెట్టడం కోసం అయితే మేము పాయసం అంటాం కదా, అది బెల్లం ఇంకా రైస్తో చేస్తారు కదా, పాయసం అంటాం మేము. ఆ పాయసం అయితే వండేస్తాము. ఇంకా తర్వాత ఇక్కడ గండ దీపం అనేది ఇస్తారు చూడండి. ఆ దీపం అయితే మేము పెళ్ళి నుంచి వచ్చే వరకు అది వెలుగుతూనే ఉండాలి, పెళ్ళి అయిపోయే వరకు. పెళ్ళి అయిపోయి మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చే వరకు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. సో పంటి అని ఒకటి పెడతారు చూడండి, కింద బిందె పెట్టి బిందె పైన పంటి అని అక్కడ తెచ్చుకున్న చీర జాకెట్ ముక్కలు గౌరమ్మని చేసి ఆ తమలపాకులు ఇవైతే కంకణాలు పేరెంటాలు కట్టుకోవాలి. ఉపవాసం ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కట్టుకోవాలి. ఇంకా 5గురికి అయితే 5 ప్లేట్లలో పాయసం అయితే పెడతారు, ఎందుకంటే బాలలు అని ఉంటారు కదా వాళ్ళు తినాలని. సో ఇదంతా చూడండి చాలా బాగుంది కదా, వెంకటేశ్వర స్వామి పట్ల. ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా పారణాలు అయితే పెట్టేస్తున్నారు, స్నానం చేసి వచ్చాడనమాట. ఇంకా తర్వాత దేవుడికి అందరు కొబ్బరికాయలు కొట్టేస్తారు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. ఇందాక చెప్పాను కదండి, కంకణాలు కట్టుకుంటారని. ఉపవాసం ఉన్న వాళ్ళు ఒకరికొకళ్ళు కంకణాలు అయితే పేరెంట్ వాళ్ళు వీళ్ళు కట్టేసుకుంటారు. తర్వాత మెడలో కూడా పసుపు కారం ఒకటి వేసేసుకుంటారు. సో
సో ఇంకా పసుపు దారం వేసుకున్నాక తమలపాకులు చేతిలో అయితే పట్టేసుకొని ఇంకా పంటి అని ఉంది కదా, ఆ పంటిని చేతులతో అందరూ 5గురు కలిసి పట్టుకోవాలన్నమాట. 5గురు కలిసి ఆ పంటి పట్టుకున్నప్పుడు పంటి అనేది తిరుగుతుందంట, దానంతటా అదే తిరుగుతుందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, సో మీరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.